చేపెట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 13వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం. పనికి మాలిన వాళ్లను, చదువు సంధ్య లేని వాళ్ళని, జాలరుల్ని దేవుడు తన సేవకి ఎన్నుకున్నాడు. డిగ్రీ చదివినోడు, హైట్ వెయిట్ ఉన్నవాడు, కోటీశ్వరుడు ఎవరు ఆయన ఎన్నుకోలేదు. నేను అంతే. సెకండ్ ఫామ్ అంటే 7th క్లాస్ డిస్కంటిన్యూ చేసిన నన్ను ఆయన సేవలో నన్ను పిలిచాడు. వీలైనంత వరకు పవిత్రంగా ఉన్నాను. ఎందుకంటే మన దేవుడు మచ్చ ముడత డాగు లేని దేవుడు. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు నా వారలై ఉండునట్లు మీరును పరిశుద్ధులై ఉండమని ఆయన చెప్పాడు. ఎస్టర్డే 12th అంటే 12వ తారీఖున ఒక సంఘటన జరిగింది. అది షకిలి అని ఒక అతను ఉన్నాడు. భార్యని విడిచిపెట్టి ఇంకో అప్లమ్మ ఏదో ఉంది పేరు, ఆమెతో వివాహిత సంబంధం ఒక 20 ఏళ్ళుగా కొనసాగిస్తున్నాడు. వాళ్ళు ఇతరులు బాగుంటే ఓర్వలేరు. నేను వెళ్తుంటే పిడిరాయిలో ఉన్నాడు, ఏం తింటున్నాడు, బలవర్తగా తిండి, ఎక్కడ వస్తుందో ఇతనికి డబ్బు, ఎప్పుడు హుందాగా ఉంటాడు అని చాలాసార్లు రకరకాలుగా కామెంట్లు చేస్తుంటే ఇదే పరోక్షంగా నేను విన్నట్టు ఊరుకున్నా. నిన్న మధ్యాహ్నం ఒక అతను హెచ్బి కాలనీలో అన్నాడు. అతను సేవకుడు నేను చెప్పుకునేవాడు, ఫేక్ సేవకుడు అనమాట. అన్నా నీకేంటన్నాను, 10 మందికి టీ ఇప్పిస్తావు కానీ ఎవరైనా టీ ఇప్పిస్తే నువ్వు తాగవు. మరి మీ 4 పిల్లలు తలా 5,000 చొప్పున 20,000 పంపిస్తున్నారంట, 5,000 చొప్పున అన్నాడు. ఇక నాకు నషాలానికి ఎక్కింది. ఉండకూడదు, సేవకుడికి కోపం అనేది ఉండకూడదు. కోపం అనేది ఉంటే సాయంత్రం సూర్యాస్తమయంలోగా పోవాలి. అయితే నా దేవుడు నీ పగవాడిని 7 సార్లు కాదు 70 సార్లు క్షమించమన్నాడు. అన్నీ తెలిసి నేను పెంటలో కాలెట్టాను. అదేంటంటే 20,000 నా పిల్లలు నాకు ఇస్తే నేను దాని మీద మెయింటైన్ అవుతున్నాను, ఎవడో చెప్పింది అనేసి ఇక వల్గర్ మాటలు మొదలుపెట్టా. ఇదే పాత 35 ఏళ్ళకి పూర్వం నేను మాట్లాడే లోక సంబంధమైన బూతులు. వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు నన్ను కొట్టడానికి నా మీద దొమ్మిగా వచ్చారు. ఎప్పుడో రాత్రి 12:30కి. సరే, నేను వాళ్ళని ఏం చేయాలి నాకు తెలుసు. కానీ దేవుడు నన్ను గద్దించాడు. అదేంటంటే యెషయా 54వ అధ్యాయం 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని. ఆ మాట పట్టుకుని నేను నమ్మకంగా ఉండాలా. అదేవిధంగా ఇంకో చోట రోమా 16:20 అనుకుంటా, సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దుఃఖించును అని ఉంది, సైతాన్ గాడిని. అదేవిధంగా రోమా 8వ అధ్యాయం 31వ వచనంలో ఇట్లుండగా దేవుడే మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవ్వడు అని చెప్పాడు. ఈ వాక్యాలంతా నెమరు వేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఇన్నాళ్ళు గడిపాను. కానీ రాత్రి కోపం తట్టుకోలేక వాడు 1.5 కిలోల బూతులు తిడితే నేను 2 కిలోల వరకు చండాలంగా మాట్లాడా. తర్వాత దేవుడు గద్దించి ఈ మాటలు ఇప్పుడు చెప్పిన వాక్యాలతో నాకు మాట్లాడాడు. నన్ను సిలువ వేసినప్పుడు బూతులు తిట్టారు, మొహం మీద ఉమ్మేశారు, ముళ్ళ కిరీటం వేశారు, పిడిగుద్దులు గుద్దారు. అయినా సరే ఏమన్నాను, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగరు. ఆయన రెప్పపాట్లో కళ్ళు అలా తెరిస్తే అనేక దూతలు వచ్చి వాళ్ళని అరక్షణంలో భస్మీపట్లం చేయగలరు. కానీ ఆయన మనుషులకి ఇంత ఓర్పు ఉండాలని మోడల్గా ఏం చేశాడంటే శాంతం వహించాడు. అందుకే ఆయనకు దీర్ఘశాంతుడైన దేవుడు అని. అయితే సేవలో ముందుకు వెళ్ళాలి. కానీ నేనేం చేశానంటే ఆ పొరపాట్లు చేయడం, ఏది వాళ్ళు బూతులు తిట్టారని నేను కూడా బూతులు తిట్టడం నాకు తర్వాత మనస్తాపం అయింది. ఇక నుండి క్యాండిల్స్ మొహం మీద ఊసిన
తప్పు నాది లేకపోయినా సరే అవతల వాళ్ళు ఏదైనా అన్నా కూడా పళ్ళు బిగబట్టి అలా ముందుకు వెళ్ళాలని జనవరి 13వ తారీఖు 2025 సంవత్సరం తీర్మానించుకున్నాం. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనంగా ఉంది. దేవుని జ్ఞానం లోకానికి వెర్రితనంగా ఉంది. కాబట్టి ఈ వెర్రితనం ఉన్న వాళ్ళతో నేను వాదం పెట్టుకోవడమే మొదటి తప్పు. దీర్ఘశాంతుడైన దేవుని యొక్క సేవకుడిగా ఉంటూ అంత కోప్పడ్డం నాది రెండవ తప్పు. ఇక్కడ నుండి తీర్మానం చేసుకున్నా ఎక్కువ దేవుని సన్నిధిలో ఉంటూ ప్రార్థనలో కొనసాగుతా. ఎందుకంటే సేవకుల సదస్సు, పాస్టర్స్ కాన్ఫరెన్స్లు అనేవి జరుగుతున్నాయి. అందులో అంతా ఫేక్ గాళ్ళే ఉంటారు. 100 మందిలో ఒక 15 మందో 20 మందో ఉంటారు మంచివాళ్ళు. అక్కడంతా జరిగేది వ్యభిచారం. అందుకని అలాంటి వాటికి కూడా పెద్దగా వెళ్ళను. దివారాత్రులు నా గదిలోని కూర్చొని 5000 స్తుతులు చదువుకుంటూ ప్రార్థన చేస్తూ గడపాలనేది నా కోరిక. అయితే నాకు ఏమీ చేత కాదు, బలహీనుడిని, వృద్ధుడిని. ఆయన సహాయంతో నేను సమస్తం చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అనే వాక్యాన్ని బట్టి నేను ఇక నుండి అలా కొనసాగాలని తీర్మానించుకున్నాను. అయితే వాళ్ళని క్షమించాను. నన్ను కొట్టడానికి అర్ధరాత్రి వచ్చిన వాళ్ళని క్షమించాను. ఇక నుండి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాను. పోతే విశాల్ గురించి ప్రే ఫర్ హీరో విశాల్ అన్నాను. అతను కోలుకున్నట్టుగా 1-2 వీడియోల్లో చూశాను. దేవునికి స్తోత్రం. ఇక ముగిస్తున్నా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా ప్రాణమునకు దీపం, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండి. ఇక నుండి యేసునామములో దేవుని సహాయంతో నేను సత్యమైన మార్గంలో నడుస్తూ దీర్ఘశాంతుడిగా ఉండే ప్రయత్నం చేస్తాను. నా వల్ల కాదు, కానీ మీరు కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీకు దీవెన. మన వినికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.